ఓకే, వీళ్ళు రాజీనామాలు చేశారనుకుందాం, లేకపోతే ఆ సభ్యత్వాన్ని రద్దు చేస్తాము, ఏదో 60 రోజుల పని దినం 50 రోజుల పని దినము అని చెప్తున్నారు. సరే, ఒకవేళ రాజీనామా చేసినా వాళ్ళు రద్దు చేసినా బై ఎలక్షన్లు అయితే వస్తాయి. సరే, బై ఎలక్షన్లో 11 మంది నుంచున్నారు అనుకుందాం. సరే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 11 నియోజకవర్గాల్లో ఆదరించారు అనుకున్నాం. దానివల్ల ఫలితం ఏముంటుంది సార్? మళ్ళీ 11 గెలుస్తారు, మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళరు. దానికి వెళ్ళడం ఎందుకు? బై ఎలక్షన్ రప్పించుకోవడం ఎందుకు? రాజీనామాలు చేసుకోవడం ఎందుకు? రద్దు చేయడం ఎందుకు? అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్ దీనివల్ల? అంటే 11 మంది గెలుస్తారు అన్నది కాన్ఫిడెన్స్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. రేపు 11 మంది నిలబడినా కూడా 11 మంది గెలుస్తారు అన్నది ఎక్కడ మనం కుండబద్దలు కొట్టి చెప్పలేము. సో ఆ విధంగా మీరు అన్నట్టు ఓకే, 11కు 11 వారికి వచ్చినా కూడా మళ్ళా వాళ్ళ ధోరణి మారి అసెంబ్లీకి వెళతాము అన్న దాంతో వాళ్ళు ముందుకు వెళ్ళాలి ప్రజల్లోకి. అంటే ఒక ప్రజా పల్స్ ఎలా ఉందో చూడడానికి చేసినా కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా అయితే మటుకు రాదు. 11కు 11 గెలిచినా కూడా ప్రతిపక్ష నాయక హోదా అన్నది రాదు. కాబట్టి ఈ ప్రస్తుతానికి ఈ విషయాన్ని పక్కన పెట్టి ఇంకా అసెంబ్లీలోకి వెళ్లి ప్రజా సమస్యలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజల యొక్క మద్దతు వీరికి లభిస్తుంది. వీళ్ళు అనుకున్నట్టు మేము బాయ్కాట్ చేయడం వల్ల ప్రజా మద్దతు మనకు దొరుకుతుంది అంటే అది ముమ్మాటికి తప్పదు. అసెంబ్లీలో మనం వెళ్ళి మనకు సంఖ్యాబలం తక్కువ ఉన్నా కూడా మనం ప్రజా సమస్యలను లేవనెత్తడానికి ప్రయత్నిస్తున్నామన్నది ఏదైతే మనం చేయగలిగితే ప్రజల యొక్క మద్దతు కూడా కట్టుంది. లేకుంటే ఈ 40% ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఆలోచిస్తారు, మనం ఇంత శాతం ఓట్లు వేసినా కూడా వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మరి ఎందుకు వేయాలి అన్నది కూడా ఒక ప్రశ్న వాళ్ళ ముందుకు రావచ్చు. ఇది 2029లో జరిగే ఎన్నికల్లో ఈ పార్టీ మీద ప్రభావం ఖచ్చితంగా పడుతుంది అన్నది కూడా రాజకీయంగా వీళ్ళు ఆలోచించాల్సిన ఒక విషయం అన్నది నా అభిప్రాయం. వరమగారు సార్, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటారా, లేకపోతే ఎవరో చెప్పట్లేదంటారా ఈ ప్రభావం పడుతుంది అని? అంటే ఆయన వెళ్ళకపోవడానికి ఏమైనా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? వెళ్ళకపోవడానికి కారణాలంటూ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఏ విధంగా వీళ్ళు అసెంబ్లీలో మా పట్ల ప్రవర్తిస్తారన్నది ఒకటి వాళ్ళ ఒక సంశయం కావచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారో తెలుసు వాళ్ళకి. సో ఆ విధంగా మేము అంత మాట్లాడినా కూడా వీళ్ళు ఏమీ అనరు అన్న ధోరణిలో వీళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఏకాకిని చేసి మాట్లాడి అనేక విషయాలు, ఎందుకంటే గతంలో కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారిని మిగతా వాళ్ళని ఏ విధంగా అవహేళన చేసి మాట్లాడిన సందర్భాలు మనం లైవ్ లో చూసాం. అవును. సో అటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వస్తుందేమో అన్న ఒక భయం కూడా ఉండొచ్చు వీళ్ళని. మనం అన్నప్పుడు మనం కూడా అటువంటి వాటిలను పడడానికి సిద్ధంగా ఉండాలి. ఇదే రాజకీయంలో ఉన్న మార్పు. మమ్మల్ని ఏమీ అనకూడదు కానీ మేమేమన్నా కూడా సరిపోతుందన్న ధోరణి అన్నది అది కరెక్ట్ కాదు. దీనిలో ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం సఫర్ అవుతోంది. ప్రజలు దీనివల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. మనం బయట ఏదైతే మాట్లాడుతున్నామో వాటన్నింటినీ కూడా అసెంబ్లీలో మాట్లాడితే రికార్డ్ అవుతుంది, అసెంబ్లీ రికార్డ్స్ లో ఉంటుంది. ఆ తర్వాత మనం అనేక విషయాలను ప్రశ్నలు అడగొచ్చు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. మొదట 0 అవర్లో క్వశ్చన్స్ అడుగుతారు. అందులో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అనేక ప్రశ్నలు మీరు అడగొచ్చు. అమరావతి మీద ప్రశ్నలు అడగొచ్చు, పోలవరం మీద ప్రశ్నలు అడగొచ్చు. మీరు బయట అంటున్నారు సుమారుగా 2 లక్షలకు పైగా అప్పులు చేశారు అని చెప్పి, ఆ అప్పులు తెచ్చిన డబ్బు ఎక్కడిస్తున్నారని బయట మాట్లాడుతున్నారు. కానీ ఇదే ఒక ప్రశ్న రూపంలో మీరు అడిగితే అసెంబ్లీలో అధికార పక్షం ప్రభుత్వం ఖచ్చితంగా దానికి రిప్లై ఇచ్చి తీవాలి. ఈ విధంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఒక అద్భుతమైన వేదిక అన్నది మీకు అసెంబ్లీలో ఉంది. సో దాన్ని వినియోగించుకోవాలి అన్నది ప్రతిపక్షాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న మిగతా 11 మంది 10 మంది అందరూ కలిసి వెళ్ళాలి అన్నది కోరుకున్నాం. కౌన్సిల్లో అటెండ్ అవుతున్నారు, కౌన్సిల్లో అటెండ్ అవుతున్నారు. మరి ఇక్కడ అటెండ్ అవ్వచ్చు కదా, మరి అటెండ్ అవ్వకపోతే 2 చోట్ల అటెండ్ అవ్వకూడదు మీరు మరి. సో ఆ విధంగా ఈ భిన్న ధోరణులు ఏవైతే ఉన్నాయో అది అంటే మనం ఫేస్ చేయగలమా, మనల్ని ఏమంటారో అన్న ఒక భయంతో వెళ్ళట్లేదా అన్నది కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సో దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది కానీ దానివల్ల ఎటువంటి లాభం జరగదన్నది అందరూ మాట్లాడుకుంటున్న అంశం. అది కరెక్టే అందరూ. సార్, అనర్హత వేటు పడే ఛాన్స్ ఉందంటారా వీళ్ళు ఇదే ధోరణితో ఉంటే? అంటే 60 రోజులు కనుక కంటిన్యూస్ గా అటెండ్ అవ్వకపోతే అనర్హత వేటు పడే ఇది ఉంది. కానీ చాలా మంది ఏమంటున్నారంటే వీరు అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు పెడుతున్నారు కానీ అసెంబ్లీకి రావట్లేదని అంటున్నారు. అంటే అసెంబ్లీకి వెళ్ళి అక్కడ అటెండెంట్ రిజిస్టర్ లో వేసి లోపలికి అసెంబ్లీ హాల్లోకి వెళ్ళరు అని మిగతా 10 మంది ఈ విధంగా చేస్తున్నారు అన్నది కూడా పేపర్లో ఎక్కడ చదివాను. సో దానివల్ల ఈ 60 రోజుల లిమిట్ ఏదైతే ఉందో, ఇదైతే బంధనం ఏదైతే ఉందో అది వర్తించకపోవచ్చు. ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్లేదు అనుకుంటాం. మొన్న ఒకసారి
ఐ థింక్ బడ్జెట్ సమావేశాలు అంతకుముందు మొదటి సమావేశాలకు వారు వెళ్ళినట్టుంది ఒక రోజు. అవును. ఆ తర్వాత వారు వెళ్ళలేదు. కానీ మిగతా వాళ్ళు అక్కడ కేవలం సంతకాలు చేస్తున్నారు, హాల్లో ప్రవేశించలేదు అని చెప్పేసి ఎక్కడో ఒక న్యూస్ పేపర్, అందులో సత్యాసత్యాలు ఎంత ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇది జనరల్ గా జరుగుతున్న విషయం. మీరు చూసుకుంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా 2 సీట్ల నుంచి వారు 300 దాకా వెళ్ళారు ఆ విధంగా. కానీ బాధ్యత అన్నది మనం ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుకోవాలి ప్రజాస్వామ్యంలో అన్నది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ నేను ఇంత ముందన్నట్టు ఎవరు చూడట్లేదు. ఎందుకంటే అందరూ 164 సభ్యులు వాళ్లే ఉన్నందువల్ల ఏది ప్రవేశపెట్టినా ఆ డిస్కషన్ లో ఏమీ పసం ఉండదు. ఒకరినొకరు పొగుడుకుంటూ ఉంటారు అంతే తప్ప ఆ డిస్కషన్స్ లో ఏమీ పసం ఉండదు. తర్వాత కూటమిలో ఉన్న మిగతా పక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా ప్రశ్నిస్తున్న ధోరణి కూడా ఎక్కడ కనబడట్లేదు. అంటే ఏదైనా విషయం ప్రజా సమస్యను కూడా మేము ప్రభుత్వంలో కూటమిలో ఉన్నాం కాబట్టి మేము ఏమీ అడగకూడదన్న ఆ ధోరణి కూడా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఎవరైనా రిప్రజెంటేషన్ ఉండాలి అక్కడ అన్నది నేర్చుకోవాలి. ఎక్కడైనా మీరు కూటమిలో ఉండొచ్చు కానీ ప్రభుత్వ విధానాలు ఎక్కడైనా పక్కదారి పడుతున్నాయి అన్నప్పుడు ఆ విషయాన్ని మనం లేవనెత్తవచ్చు. కేబినెట్ సమావేశాల్లో కూడా ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు 1-2 సార్లు ఏదో విషయాల మీద ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ఈ న్యూస్ పేపర్లోనూ తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చాయి. కానీ సో ఇటువంటి అభ్యంతరాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ తర్వాత ఏదైనా విషయాలు గనక ప్రజాస్వామ్య ధోరణిలో వెళ్లకుండా ఉంటే దాన్ని కూడా ఎక్కడో నివారించాల్సినది. ఎందుకంటే ప్రతిపక్షాలు బయట మాట్లాడుతున్నారు కానీ అసెంబ్లీలో మాట్లాడట్లేదు. కాబట్టి ఎవరో ఒకరు ఈ భూమిక తీసుకోవాలి. ఏదైనా భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ ఈవెన్ మనం ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన మనం ప్రతిదానికి అంగీకారం తెలపాల్సిన అవసరం లేదు. అది కేవలం ఓటింగ్ అప్పుడు మాత్రమే విప్ అన్నది జారీ అవుతుంది. ఏదైనా ఒక విషయంలో ఓటింగ్ జరిగినప్పుడు మీకు విప్ ఇస్తే ఆ విప్ను ఫాలో అవ్వాలి. అది ఫాలో కాకుంటే మీ మీద అనర్హత పడే వేటు ఉంది. కానీ రెగ్యులర్ విషయాల్లో ఈ విధంగా అనర్హత పడే సందర్భాలు ఉండవు. అందువల్ల ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే వాటిని లేవనెత్తాలని ఈ రెండు అందరికీ, ఈవెన్ టీడీపీ, జనసేన ఆర్ బీజేపీ ఎవరైనా కావచ్చు, వారు లేవనెత్తాల్సిన అవసరం అసెంబ్లీలో ఉంది. ఆ బాధ్యత కూడా వారు నిర్వహించాలి. ముఖ్యంగా ప్రతిపక్షాలు అసెంబ్లీలోకి రానప్పుడు వీరి బాధ్యత ఇంకా ఎక్కువగా పెరుగుతుందని వారు కూడా గ్రహించాల్సిన అవసరం.